హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయాలి అనుకుంటున్నాను. ఏంటి, ఏది ఈజీ కాదు. ఇప్పుడు చెప్పడం మీరు అనుకుంటారు ఏముంది, తెలుగు వీడియోనేగా, ఏదో ఒకటి చెప్పేసిద్ది, చెప్పడం పెద్ద కష్టమా, మాకు కూడా తెలుసు అని జనరల్గా అది కామన్గా అందరం అనుకుంటాం. వాళ్ళు ఏం పక్కన వాళ్ళు ఏది చెప్పినా, మనం ఏది చేస్తున్నా ఏముంది, ఈజీగా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ వస్తాయి, వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, నేను కూడా ఉంటే నాకు కూడా అన్ని డబ్బులు ఉంటే నేను కూడా చేస్తాను, డబ్బులుంటే. కానీ మనం డ్రీమ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళని ఒకరిని సెట్ చేసుకుంటాం అనమాట. వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళ లైఫ్ లాగా ఉండాలి, వాళ్ళలాగా మనకు కూడా లీడ్ చేయాలి లైఫ్ అని. అది కోరుకోవడం తప్పులేదు. కానీ దాంట్లో ఒకటి గుర్తించాలి, వాళ్ళకు కూడా ఏది ఈజీగా రాలేదు. చాలామంది అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ అంబానీలు, వాళ్ళ పేరెంట్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు, వాళ్ళకేం తక్కువ, అన్నీ ఎక్కువే. కానీ నిజానికి మనకంటే వాళ్ళే ఎక్కువ కష్టపడతారు. వాళ్ళకేం కష్టాలు ఉన్నాయి, అన్ని డబ్బులు ఉన్నాయి, అన్నీ అందరూ సర్వెంట్లు ఉన్నారు, అన్నీ చేసి పెడతారే. అదే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాము. ఏముంది, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాం. ఏది కావాలంటే అది తినచ్చు అనుకుంటాం. వాళ్ళు నిజానికి అసలు ఏమీ తినరు. మనకంటే ఇంకా ఎక్కువ డైట్ ఫాలో అయ్యి, ఇంకా టైం టేబుల్స్ ఫాలో అయ్యి, ఇంకా షెడ్యూల్స్ ఫాలో అయ్యి, వాళ్ళు కూడా లేట్ నైట్ దాకా పనిచేసి ఎర్లీ మార్నింగ్ లేచి మనకంటే ఎక్కువ ప్రెషర్ ఉండే. సో అలా పిఎం అనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మనం జనరల్గా కామన్గా తీసి పడేసేస్తాం అనమాట. వాళ్ళకేం తక్కువ, మాకు కూడా ఉంటే మేము కూడా చేస్తాము అని చెప్పి. నిజంగా చేయగలరు అనుకుంటే, వాళ్ళని సెట్ చేసుకుంటే, నిజంగా వాళ్ళలాగా కష్టపడడం కూడా నేర్చుకోండి. మనము ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం, ఇంత మిలీనియర్ అవ్వాలి, వాళ్ళలాగా ఉండాలి. మన చుట్టుపక్కల పెద్ద పెద్ద వాళ్ళు లేకపోయినా మన రిలేటివ్స్లో వాళ్ళతో అయినా కంపేర్ చేసుకుంటాం. వాళ్ళలాగా మనకి ఇల్లు ఉండాలి, వాళ్ళలాగా మా పిల్లలు చదవాలి, వాళ్ళలాగా మనకు జాబ్ కావాలి, వాళ్ళ కపుల్స్ ఉన్నట్టు మనం కూడా హ్యాపీగా ఉండాలి. అలా ఏ విషయంలో తీసుకున్నా ఎవరో ఒకరిని మనం రెఫరెన్స్గా సెట్ చేసుకుంటాం. వాళ్ళలాగా కావాలి అనుకున్నప్పుడు ఇండైరెక్ట్గా ఇంకొకటి కూడా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళలాగా కష్టపడాలి. వాళ్ళకి ఏది ఈజీగా రాలేదు, ఓవర్ నైట్ రాలేదు. వాళ్ళు కష్టాలు పడ్డారు, వాళ్ళు ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు, వాళ్ళు అన్నీ ఫేస్ చేసిన తర్వాత ఇది వచ్చారు. ఎంత పేరెంట్ హెరిటేజ్గా మనకు ఎంత డబ్బులు వచ్చినా, ఎన్ని తెలివితే ఎంత జీనియస్ అయినా కానీ ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి. అలానే మనకి ఉన్నాయి. సో ఎవరైతే అది నమ్ముతారో ఏదైనా సాధ్యమే, అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు. ఏదైనా దిగేదాకా కష్టాలు తెలియదు. పక్కన వాళ్ళకి సలహా ఇవ్వడం. అలానే ఇప్పుడు మీరు కూడా జనరల్గా తీసేసారు, ఏముంది వీడియోలు దీంట్లో ఏముంది, మేము కూడా చెబుతాం ఏం చెప్పింది దీంట్లో. మన చాలామంది వీడియోస్ని ఇట్లా ఏముంది దీంట్లో, దీనికి ఎందుకు ఏం చెయ్యాలి అని చెప్పడం ఈజీ. అది నిజంగా మనం చేసినప్పుడే తెలుస్తుంది. సో మీరు కూడా పక్కన వాళ్ళని సెట్ చేసుకొని అలా కావాలి అనుకుంటాం, తప్పులేదు. సో వాళ్ళు అలా సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేంజెస్ చేసుకుంటే మనం కూడా ఆ లైఫ్ పొందుతాము, ఇంకా తొందరగా పొందుతాము అనేది కూడా గుర్తించండి. సో టుడేస్ టాపిక్ ఈజ్ everything is not easy, but everything is possible. See you in the next video.